హలో మై డియర్ చికెన్ లవర్స్. ఈరోజు మీకోసం రెగ్యులర్ చికెన్ కాకుండా చికెన్ గ్లిజర్డ్స్తో కర్రీ చేస్తున్నా. ఇవి మనకి లివర్తో పాటు ఇస్తారు కదా, లివర్ తొందరగా కుక్ అవుతుంది, కానీ ఇవి మాత్రం తొందరగా కుక్ అవ్వవు, కాస్త టైం పడుతుంది. అయితే ఓన్లీ వీటితోనే ఈరోజు కర్రీ చేద్దాం. ఇది చేయడం చాలా ఈజీ అండి. మీకు తెలుసు కదా, ఇవి ఒక కోడికి ఒకటి మాత్రమే ఉంటుంది కదా. నేను వాటిని తెచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసి, అంటే తినడానికి కంఫర్ట్గా ఉండేలా కట్ చేసుకున్నా. ఇప్పుడు వీటిని మంచిగా కడిగి ఒక బౌల్లో వేసుకొని, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇంట్లో రెడీ చేసిందేనండి. అలాగే దాంట్లోకి సరిపడా సాల్టు, మళ్ళీ తక్కువైతే కర్రీ చేశాక మళ్ళీ వేసుకుందాము. అలాగే 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను నేను. మా కారంలో అయితే ధనియాల పొడి మిక్స్ అవుతుంది. ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీని మామూలుగా గిన్నెలో వండితే చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. అందుకే నేనైతే కుక్కర్లో వండుతున్నా. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి, అది కాస్త వేడైన తర్వాత ఆనియన్ ముక్కలు వేసి, అవి ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. ఒకసారి కలిపి, ముందు మనం కలిపి పెట్టుకున్న కందనకాయలు కుక్కర్లో వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపి మామూలుగా మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలిపి, ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చాయంటే కర్రీ బాగా కుక్ అవుతుంది. మూత తీసి గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి 2 మినిట్స్ ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది. ఇంకా చల్లారిన తర్వాత బాగా చిక్కగా అవుతుంది. మేమైతే వీటిని కందనకాయల కూర అయితే అంటామండి. మీకు నచ్చితే ఇవి తెచ్చుకొని చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో ఈ కర్రీ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.